ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏమిటి, ఇది రావడానికి రీజన్స్ ఏంటి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సారిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దీనిలో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇన్ఫర్టిలిటీ అంటే సాధారణంగా మనం సంతానలేమితనం అని అంటూ ఉంటామండి. సో ఇందులో ఏంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఎటువంటి కాంట్రసెప్టివ్స్ కానీ లేదంటే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా కూడా సంవత్సరం పాటుగా సో ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి రాకపోవడం, దాన్ని ముఖ్యంగా మనం సంతానలేమితనం అంటూ మనం నిర్ధారణ చేయడం జరుగుతుందండి. సో చాలామంది సంవత్సరమే కాకుండా 2-3 సంవత్సరాలు, కొంతమంది 4 సంవత్సరాల వరకు కూడా వెయిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా అశ్రద్ధ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని లోపల ఉన్న కారణాలు అనేది సరిగ్గా చూసుకోకపోవడం వల్ల సమస్య అనేది ఎక్కువైపోతూ కొంచెం ఛాన్సెస్ అనేది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి మందులు వాడినా కూడా అవకాశాలు అనేది కొద్దిగా తగ్గిపోవడం అనేది ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న సమస్య అండి. అంటే ఈ మధ్య కాలంలో చాలా మందిలో లేడీస్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో పీసీఓ ప్రాబ్లం ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. అసలు పీసీఓ అంటే ఏంటి? అవునండి, ఇందులో ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు మనం చూసినట్లయితే ఇందులో ఫస్ట్గా మొట్టమొదటిగా 2 రకాలు ఉంటాయండి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటాం, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటాం. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఒకసారి అసలు వెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. దీనికి ముఖ్యంగా మనం కారణాలు చూసినట్లయితే పీసీఓఎస్. సో మీరు అన్నట్టుగా ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ని మనం చూస్తూ ఉంటాం. దీంట్లో ఏమవుతుంది అంటే అండం అనే విడుదల అనేది సరిగ్గా జరగకపోవడం. యూజువల్గా సాధారణంగా 28 రోజుల యొక్క మెన్సెస్ సైకిల్ దాంట్లో 14వ రోజుకి అండం అనేది విడుదల సాధారణంగా జరగాలి. కానీ ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఈ అండం అనేది సరిగ్గా విడుదల కాకపోవడం, విడుదలైన పూర్తి శాతంలో విడుదల కాకపోవడం, అంటే చిన్న సైజులో విడుదల అవ్వడం. సో లేకపోతే దీనికి కారణాలు ఏంటి అని అంటే ఆ అండపు సంచిలో నీటి కణుతులు అనేది నీటి బుడగల్లాగా చేరడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ నీటి కణుతుల వల్ల ఏమవుతుంది అంటే అండం అనేది పూర్తి సైజుకి రాకపోవడం, లేదు అంటే సరైన టైంకి అది రిలీజ్ కాకపోవడం. సో రాకపోవడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువగా చూస్తుంటాం. అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ గురించి చూసినట్లయితే. అదే మనం రెండోది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీ అనేది ఒకసారి వస్తుంది, కానీ మధ్యలో ఇన్ఫెక్షన్ వల్ల టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటూ ఉంటాయి. 5 రకాల వైరస్లు గల ఆ ఇన్ఫెక్షన్ గర్భసంచి ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా 3-4 నెలల అబార్షన్ జరిగిపోతూ ఉంటుంది. లేదు అంటే టీబీ అంటూ ఉంటుంది, ట్యూబర్క్లోసిస్ సమస్య రావడం కానీ, లేదు అని అంటే వాళ్ళ యొక్క స్ట్రెయిన్ కానీ స్ట్రెస్ ఏదైనా తీసుకున్నా కూడా, లేదు థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళలో కానీ, లేదు షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ, అధిక బరువు ఉన్న వాళ్ళు, ఒబిసిటీ స్థూలకాయం ఉన్న వాళ్ళలో కూడా సో ఇలా అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. కొంతమందికి ఒక చైల్డ్ ఉన్నా కూడా రెండో బిడ్డకు వచ్చేసరికి వాళ్ళు చాలా కష్టపడాల్సిన అవసరం వస్తుంది. దీన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీగా పరిగణిస్తామండి. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో కవిత గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. అయితే యాక్చువల్లీ నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. ఓకే. నాకు 2 months కి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం మ్యారేజ్ అయినాక. ఓకే. నేను 24 years కి ఉంటాను ఇప్పుడు ప్రెసెంట్లీ. ఓకే. అయితే అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ 1.5 month కి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. బాబు 1.5 year తర్వాత డెత్ అయ్యాడు, హార్ట్ కు హోల్ ఉంది. ఓకే. తను డౌన్స్ బేబీ మేడం. ఓకే. బాబు ఉండగానే 9 months అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. అది అంటే అబార్షన్ అయిపోయింది. ఓకే, అబార్షన్ అయిపోతుంది. ఓకే. అయితే బాబు అంటే 1 year అవుతుంది, ఇప్పటికి ఏమీ లేదు. అన్ని టెస్టులు చేపించాము. ఓకే. క్రోమోజోమ్ టెస్ట్, మామూలుగా స్కానింగ్స్ అన్ని చేపించాము. పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అయిందని చెప్పారు. ఓకే. మా ఆయనకి సెమినాలసిస్ కూడా చేపించాము. ఓకే. ఆయనకి 30 millions ఉన్నాయి. ఓకే. మొటిలిటీ వచ్చి 70% ఉంది మేడం. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ప్రెసెంట్లీ మాకు 34 days కి డేట్ అవుతుంది మేడం. 32 days కి డేట్ అవుతుంది. అన్నం అనేది ఏ రోజు విడుదల అవుతుంది, ప్రాబ్లం ఏందో చెప్తారా? ఓకే అండి, ఫస్ట్ మీది మేనరిక సంబంధమా లేక బయట సంబంధమా అండి? ఏంటి మేడం? మీరు చేసుకున్నది మేనరిక సంబంధమా అండి మీ భర్త? లేదండి. ఓకే. మీ భర్త ఫ్యామిలీ హిస్టరీలో అంటే మీ భర్త తరపున కానీ మీ తరపు కానీ ఇంట్లో ఎవరైనా అంగవైకల్యంగా పుట్టడం కానీ, ఇలాగ అబార్షన్లు అవ్వడం కానీ, ఇలా వేరే వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క కండిషన్ చూసినట్టయితే జన్యువుల కారణం అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. అంటే మేనరిక సంబంధం కాకపోయినా కూడా ఇరువురిలో ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా వీళ్ళలో జీన్స్ అనేది ఎఫెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా ఒకవేళ పిల్లలు పుట్టినా అబార్షన్స్ అయిపోవడం, లేదు అని అంటే ఒకవేళ పుట్టిన తర్వాత కూడా అంగవైకల్యంగా పుట్టడం, లేదు అని అంటే కంజెంటల్ ఎనామలీస్ అంటాం, అంటే ఫ్యాలెట్ టెట్రాలజీ కండిషన్లో పిల్లలు అనేది చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పుట్టిన తర్వాత అలాంటిది ఒకటి జరిగింది.
సో ఇన్ఫెక్షన్స్ అయితే ప్రత్యేకంగా మీరు ఏమీ లేదని చెప్తున్నారు. మీ భర్త విషయంలో కూడా సెమెన్ అనాలిసిస్ అనేది నార్మల్గానే ఉందమ్మా. కదలిక మిలియన్స్ ఎంత ఉన్నా కూడా మన కదలిక అనేది చాలా ఇంపార్టెంట్. కదలిక 70% వరకు ఉంది కాబట్టి మీ భర్త విషయంలో ట్రీట్మెంట్ అనేది అవసరం పడదు. మీ విషయంకి వచ్చినట్టు చూసినట్లయితే పీసీఓడి అనే ప్రాబ్లం అనేది క్లియర్ కాలేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 35 రోజుల వరకు కూడా మీకు నెలసరి సరిగ్గా రాకపోవడం అంటే అండం అనేది సరైన సమయంలో విడుదల కాకపోయి ఉండొచ్చు, లేదు అంటే అండం అనేది చిన్న సైజులో అన్న ఉండుండొచ్చు. సో ఒక్కసారి మీరు ఫాలిక్యులర్ స్టడీ అనేది వెళ్తే మనం క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ వస్తుందండి. దాని తర్వాత మీరు అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే హోమియోపతి కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ఇట్లా అబార్షన్స్ కాకుండా ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డ అనేది క్షేమంగా పుట్టడానికి కంజెంటల్ ఎనామలీస్ ఎటువంటివి లేకుండా ఈ జెంటిక్ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అందజేయచ్చండి. ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, ప్రియాంక గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ కంప్లీటెడ్ అయిపోయిందండి. ఇప్పుడు 3rd year రన్నింగ్. ఓకే ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే టెస్ట్ చేపిస్తే పీసీఎస్ ఉంది, నీటి బుడగల్ లాగా ఫామ్ అవుతుంది అని చెప్పారు. దాని గురించి కొంచెం కనుక్కుందామని. ఓకే నెలసరి కరెక్ట్గా వస్తుందమ్మా? కరెక్ట్గానే వస్తుందండి. కరెక్ట్గానే వస్తుంది. ఓకే మీకు ముఖంలో మొటిమలు ఎక్కువగా రావడం కానీ, జుట్టు రాలిపోవడం కానీ, ఒళ్ళు బరువు ఎక్కువగా ఉండడం, ఆయాసంగా ఉండడం ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అవునండి, ఎగ్జాక్ట్లీ అవన్నీ ఉన్నాయి. ఓకే ఇవన్నీ ఉన్నాయంటే మీకు పీసీఓడి ఉన్నట్టు కన్ఫర్మ్ అయిందండి. కాకపోతే ఈ పీసీఓడి సమస్యలు ఏమవుతుంది అంటే అండం అనేది మీకు సరైన సైజులో రిలీజ్ కాకపోవడం అనేది ముఖ్య కారణంగా చూడొచ్చండి. సో అండం అనేది జనరల్గా 14 mm వరకు ఉండాల్సి ఉంటుంది. సో వీర్యంతో కలిసి ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ఒకవేళ అండప్ సైజు 14 కంటే తక్కువ కంటే 9 mm కానీ 8 mm కానీ ఇలా చిన్న చిన్న అండాలుగా ఉంటే మాత్రం అది కలిసినా కూడా ఇది ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ మీరు ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ చేయించాలి. పీసీఓడికి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. నెలసరి ఇప్పుడు సరిగ్గా ఉన్నా కూడా లోపల అండం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మీకు ప్రెగ్నెన్సీ సమస్య వచ్చింది. సో ఒకసారి దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి రిపోర్ట్స్ తీసుకొని సంప్రదించండి. కొద్ది కాలంలో ఫస్ట్ మీ పీసీఓఎస్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్లస్ అండము కూడా సరైన రిలీజ్ అవ్వాల్సినంత సైజులో రిలీజ్ అయితే కనుక తప్పకుండా మీకు కొద్ది కాలంలోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కన్ఫ్యూజన్లో పడి ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ అని ఎక్కువగా వెళ్ళడం కానీ వేరే ఇంగ్లీష్ మందులు అలాంటివి తీసుకుంటే కనుక తప్పకుండా మీకు మెన్సెస్ ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది కాకుండా న్యాచురల్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మీ పీసీఓడిని క్లియర్ చేస్తూ మీ ప్రెగ్నెన్సీ కలగజేయడానికి కొన్ని ప్రత్యేక మందులు ఇస్తే తప్పకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. మమత గారు చెప్పండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. అంటే మేడం నాకు మ్యారేజ్ 1.5 year ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే అయితే అది పీసీఓడి ప్రాబ్లం ముందు నుంచే ఉంది. అయితే మెడిసిన్స్ వాడడం వల్లనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే అయితే అప్పుడు అక్కడ హెయిర్ పింపుల్స్ చాలా ప్రాబ్లం అయ్యేది. అయితే డెలివరీ అయిన తర్వాత క్లియర్ అయితే అన్నారు, కానీ డెలివరీ అయ్యాక కూడా పింపుల్స్ అన్వాంటెడ్ అలాగే ఉంది. బేబీ కూడా హెల్దీగానే ఉంది. ఓకే అంటే పీసీఓడి ప్రాబ్లం అలాగే ఉందంటారా మళ్ళీ? ఓకే మీకు నెలసరి సరిగ్గా వస్తుందా? అంటే ఓన్లీ 3 months అవుతుంది డెలివరీ. సో 3 months అవుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు అన్ని పీసీఓడీలు ఇలా ప్రాబ్లంకి గురి చేస్తాయని లేదండి. కాకపోతే మీకు కొంచెం పీసీఓడి ప్రాబ్లం అనేది ఉండే అవకాశం ఉంటుంది. మీరు ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది, బిడ్డ కూడా బాగానే పుట్టారు, ఇబ్బందులు అయితే ఎటువంటి లేదు. కాకపోతే శారీరకంగా మీకు అన్వాంటెడ్ హెయిర్ రావడం, పింపుల్స్ రావడం అనేది పీసీఓడీలో సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. కాబట్టి ఇంకొక 2-3 నెలలు అయిన తర్వాత మీకు నెలసరి అనేది మొదలవుతుందండి. నెలసరి మొదలైన తర్వాత మీకు కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ ఉండండి. కాకపోతే ఈ నెలసరి మొదలైన తర్వాత మీరు ఒకసారి దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదిస్తే ఈ లక్షణాలన్నింటినీ తగ్గిస్తూ ఈ పీసీఓడిని పూర్తిగా తగ్గిస్తే కానీ మీకు సెకండ్ బేబీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, అసలు పీసీఓడి గురించి చెప్పండి. పీసీఓడికి సంబంధించి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఈ పీసీఓడి వచ్చినప్పుడు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? తప్పకుండా అండి. ముఖ్యంగా మనం ఈ ఇన్ఫర్టిలిటీ సంతానలేమితనానికి మనకి 80% వరకు కారణాలు మనకి పీసీఓడి. సో ఈ మధ్య కాలంలో మెచ్యూర్ అయిన వెంటనే కూడా మనకి పీసీఓడి సమస్యలు అనేది ఎక్కువగా చూస్తున్నాం. కారణాలు మనం తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోవడం, టైం టు టైం నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి అనేది ఉన్నదానికంటే ఎక్కువగా పెరిగిపోవడం, ప్లస్ కొంతమందికి థైరాయిడ్ ఉండడం వల్ల కూడా అంటే చిన్న వయసులోనే థైరాయిడ్ రావడం వల్ల కూడా సో ఈ పీసీఓడి సమస్య అనేది ఎక్కువగా అయిపోవడం, లేదు అంటే ఒబేసిటీ సమస్యలు, ఈ కారణాలు అనేది ఎక్కువగా అవ్వడం వల్ల మనకి పీసీఓడి సమస్య అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. దానివల్లనే ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అనేది, లేదు అని అంటే అన్వాంటెడ్ హెయిర్ రావడం. సో ఎక్కువగా చిన్న వాళ్ళల్లోనే కొంచెం ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ రావడం కానీ, పింపుల్స్ రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, ఒళ్ళు రావడం, సో అలసటగా ఉండడం, ఉండాల్సిన యాక్టివిటీ కంటే తక్కువగా ఉండడం, ఇటువంటి సమస్యలు మనం ఎక్కువగా చూస్తుంటాం ఈ పీసీఓడిలో. సో పీసీఓడి మనం ఎదురుగా చెప్పినట్టుగా
పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. పాలిసిస్టిక్ అంటే చాలా నీటి బుడగలు ఒక అండపు సంచిలో ఉన్నట్టు లెక్కండి. సో ఈ ఒక కండిషన్ని మనం అశ్రద్ధ చేస్తే కనుక నెలసరి ఇరెగ్యులారిటీస్, ఒకసారి నెలసరి అనేది రాకపోయి ఉండొచ్చు, కొంతమందికి నెలసరి వచ్చినా కూడా ఆగకుండా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి సమస్యలు మనం తగ్గించుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం మనం హార్మోనల్ పిల్స్ వల్ల ఈ కండిషన్ అనేది తగ్గదండి. మన యొక్క న్యాచురల్ కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది వాడాలి. సో వాళ్ళ యొక్క మానసిక లక్షణాలన్నింటినీ తీసుకొని మనం మందులు ఇస్తే కనుక తప్పకుండా ఈ పీసీఓడి నుంచి మనం విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నిహారిక గారు చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు 3 yearsకి ప్రెగ్నెంట్ అయింది. ఓకే 7 monthsకి అబార్షన్ అయింది. ట్విన్స్ పుట్టిపోయారు. ఇంకా మళ్ళీ డెలివరీ ఒక 6 months అవుతుంది. ఇంకేం లేదు. ఓకే ఓకే ఇంకేమైనా సమస్య ఉందా అండి? ఏం లేదండి. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది, ఇంకా వేరే సమస్యలు ఏం లేవు మీకు? ఇంకేం లేదు. ఓకే అండి. సో ఇప్పుడు మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. ఒకసారి స్కాన్ అనేది చేయించండి. స్కాన్లో ఒకవేళ ఓవరీస్ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి. కొన్నిసార్లు మొదటి కొన్నిసార్లు అండి మొత్తం మంచినే ఉంది. ఇంకా కొంచెం అందుతుందని చెప్తున్నారు. ఓకే ఓకే సరే, కంగారు పడాల్సింది ఏం లేదమ్మా. మంచిగా ఆహారం తీసుకోండి, వ్యాయామం అది చేస్తూ ఉండండి. బయట జంక్ ఫుడ్ కానీ అలాంటివి ఏం తీసుకోవద్దు. ఇంట్లో మంచి ఆకుకూరలు, మంచి ఆహారం అనేది మీరు తీసుకుంటూ ఉంటే కనుక ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారం అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పుల్లటి పదార్థాలు, పుల్లటి ఫ్రూట్స్ కానీ ఏమైనా ఎక్కువ తీసుకుంటూ ఉంటే గర్భసంచి అనేది గట్టిగా ఉండడం, హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ లేకుండా నెక్స్ట్ టైం మీకు ప్రెగ్నెన్సీ వచ్చినా ఇలా అబార్షన్ కాకుండా మనం సహాయం చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మోనికా గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో నమస్తే మేడం. చెప్పండి. నాకు లాప్రోస్కోపీ జరిగిందండి. ఒక 1.5 year, ఒక 1 month అవుతుంది. ఓకే అయితే హాస్పిటల్ మొన్న 9th day ఉన్నప్పుడు మేడం రమ్మని చెప్పారు హాస్పిటల్కి. ఓకే వెళ్ళిన తర్వాత మేడము స్కానింగ్ చేశారు. అసలు అండం అనేది విడుదల కావడం లేదమ్మా, అసలు ఎగ్ అనేది లేదు అంటున్నారు. మొన్నే లాప్రోస్కోపీ జరిగింది కదా, మరి మళ్ళీ ఎందుకు ఇలా జరుగుతుంది మేడం? ఓకే అండి. సో దీన్నే ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటూ ఉంటారండి. అంటే అండం అనేది మీకు అసలు లేకపోవడం, రిలీజ్ కాకపోవడం అనేది ఉంది. ఇది ఒక హార్మోన్ల ప్రభావం. ఆ హార్మోన్ల ఇరెగ్యులారిటీ వల్ల కూడా ఈ అండం అనేది అసలు తయారవ్వకపోవడం, తయారవ్వంది రిలీజ్ కాకపోవడం, ఈ 2 సమస్యలు ఉంటాయి. సో ల్యాప్రోస్కోపీ చేయించుకున్నా కూడా ప్రతి వ్యక్తిలోనూ అదొక తాత్కాలిక పరిష్కారం మాత్రమే. ల్యాప్రోస్కోపిక్ ద్వారా కేవలం నీటి బుడకలు తీయడం జరుగుతుంది కానీ అండం అనేది పెంచడం కానీ, అండం సైజును పెంచడం కానీ, అండాలు పుట్టించడం కానీ ఇట్లాంటివి జరగదు ల్యాప్రోస్కోపీ సర్జరీలో. సో దాంట్లో ఏమైనా నీళ్లు ఉంటే కనుక వాటిని తీసేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నీకు కావాల్సింది ఒక న్యాచురల్ కాన్స్టిట్యూషనల్ థెరపీ అమ్మ. జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందుబాటులో ఉంది. సో ఇప్పటికైనా అశ్రద్ధ చేయకుండా ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మీకు అవసరం పడదు. కేవలం హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మీ యొక్క అండాలన్నింటినీ మళ్ళీ మనం పుట్టించడానికి అవకాశం ఉంటుంది. వాటిని కూడా సరైన సైజులోకి తీసుకొస్తూ మళ్ళీ పీసీఓడి కానీ వేరే ఇతర సమస్యలు రాకుండా సో మనం హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గర ఇంకా రక్త పరీక్షలు, ఏఎంహెచ్ రక్త పరీక్ష కానీ ఇంకేమైనా ఫాలిక్యులర్ స్టడీ, లాప్రోస్కోపీ రిపోర్ట్లు ఇవన్నీ తీసుకొని ఒకసారి దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. డాక్టర్ చూసి కొన్ని మందులు ఇస్తే కనుక తప్పకుండా మీకు మళ్ళీ ఓవరీస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. భాస్కర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మిస్సెస్ గురించి మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. 6 months బ్యాక్ లాప్రోస్కోపీ చేయించిన మేడం. ఓకే నాకు టీబీ ఫామ్ అయింది, షుగర్ ఫామ్ అయింది. ఆ టాబ్లెట్ వాడేసిన మేడం. ఇప్పుడు లాస్ట్ టీబీ అయిపోయింది. టీబీ కూడా వాడేసిన మేడం. టీబీ మందులు వాడారు? వాడినా మేడం. షుగర్ కూడా కంట్రోల్ వచ్చింది. ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్ ఏమో ఇప్పుడు 5 months సరిగా రావట్లేదు మేడం. ఓకే, నెలసరి సరిగా లేదు? లేదు మేడం. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా? షుగర్ కంట్రోలింగ్ తీసుకున్నాం మేడం. షుగర్ మాత్రం తీసుకుంటున్నారు. ఓకే అండి. వయసు ఎంత అండి? 30 ఉంటుంది. 30 ఉంటారు. ఓకే, పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 3 years అయింది మేడం. 3 years అవుతుంది. ఓకే, పిల్లలు ఉన్నారా? లేదు మేడం.
లేరు, అదే సమస్య. ఓకే, అర్థమైందండి. సో ఇందులో ఒకటి ఏంటంటే వయసు రీత్యా కూడా మనకి ఈ షుగర్ సమస్య అనేది వచ్చింది, ప్లస్ ఇది స్థూలకాయం ఏమైనా ఉందా అనేది కూడా చూసుకోవాలండి. ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ షుగర్ సమస్య రావడం ప్లస్ పీసీఓడి సమస్య రావడం అనేది రెండు జరుగుతూ ఉంటాయి. సో మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి. మన దగ్గర స్పెషల్ మందులు ఉన్నాయండి. షుగర్ని కంట్రోల్ చేస్తూ ఈ పీసీఓడి ప్రాబ్లమ్ని మనం పూర్తిగా సాల్వ్ చేయాలండి. ల్యాప్రోస్కోపీ అనేది తాత్కాలిక పరిష్కారమే అండి. దాని ద్వారా లోపల అండాలని మనం డెవలప్ చేయడం అనేది జరగదు. కాబట్టి మీరు కేవలం హార్మోన్స్ మందుల వల్ల కానీ ల్యాప్రోస్కోపీ వల్ల కానీ ఈ సమస్య అనేది మనకి తగ్గదండి. సో లోపల నుంచి మనం బాగు చేయడం అనేది చేయాలి. సో ఒకసారి మీరు పేషెంట్ మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని రండి. సో దానికి తగ్గ మనం మందులు ఇస్తే కనుక తప్పకుండా మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికి అశ్రద్ధ చేయొద్దు. 3 years ఆల్రెడీ అయిపోయిందండి. ఇంకొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏజ్ కూడా పెరిగిపోతుంది, షుగర్ కాంప్లికేషన్స్ కూడా పెరిగిపోతాయి, అప్పుడు ఇంకా కష్టమవుతుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, రమేష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆవిడండి చంద్రికాదేవి. చెప్పండి. యాక్చువల్గా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 1 year అవుతుందండి. ఓకే. ఇంతవరకు అంటే యాక్చువల్గా అంటే తనకు పీరియడ్స్ సరిగా రావట్లేదు, అంటే రెగ్యులర్ రావట్లేదు అండి. 45 days అవుతుంది. ఓకే. సో అది ఏం ప్రాబ్లం అనేసి తెలియదు యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ అదండి ప్రాబ్లం యాక్చువల్గా. ఓకే, స్కాన్ ఏమైనా చేయించారా? స్కాన్ చేయించామండి. ఓకే. మా మేడం చెప్తారు. ఓకే, ఏమైనా ఇబ్బంది ఉందన్నారా? ఉందన్నారండి, పీసీఓడి ప్రాబ్లం ఉందన్నారు. ఓకే, పీసీఓడి ప్రాబ్లం ఉందన్నారు. ఓకే అండి. సో ఇప్పుడు నెలసరి అయితే సమస్య ఉంది మీకు, 45 daysకి ఒకసారి వస్తుంది. ఓకే, రక్తహీనత ఏమైనా ఉందా అండి మీకు? ఏంటండి? బ్లడ్ ఏమైనా తక్కువగా ఉండడం ఏమైనా ఉందా? అలా ఏం లేదండి, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. హోమియో ఉన్నామండి, హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం 1 month ఓకే. బ్యాక్ నుంచి. ఓకే. దాంతో పాటు అలోపతి కూడా వాడొచ్చా? ఓకే అండి. సో మీరు అలోపతి ఏది వాడుతున్నారు అనేది చూడాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ హార్మోనల్ పిల్స్ వాడితే కనుక నా ఉద్దేశ ప్రకారం అయితే హోమియోపతి మందులు వాడుతూ హార్మోనల్ పిల్స్ అనేది మేము ఎంకరేజ్ చేయమండి. ఎందుకనంటే వాటి యాక్షన్ పనితీరు అనేది వేరేగా ఉంటుంది, మన యొక్క మందుల పనితీరు అనేది వేరేగా ఉంటుంది. కాకపోతే ఈ హార్మోనల్ పిల్స్ అనేది తాత్కాలికం మాత్రమే, దానివల్ల మీకు ఇంప్రూవ్మెంట్ అనేది అంతగా వచ్చే అవకాశం లేదండి. సో యూజువల్గా నేను హోమియోపతి ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశానంటున్నారు, కొద్ది కాలం పాటు మీరు ఆ హార్మోనల్ పిల్స్ ఆపేసి హోమియోపతి అనేది స్ట్రిక్ట్గా తీసుకోండి. కొన్ని రోజుల్లో మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ ఏమీ లేకపోతే కనుక మీరు దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ప్రత్యేక మందులు ఉన్నాయి, ఒకసారి వచ్చి సంప్రదించండి. దానికి గల వివరాలు మేము చెప్పడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. హలో హలో, మాధవ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. హలో హలో చెప్పండి. చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. ఓకే. ఇంకా పిల్లలు రాలేదు. ఓకే. టెస్ట్ అన్ని చేయిస్తే అన్ని నార్మల్ ఉన్నాయని చెప్పారు. ఓకే. ఇంకా మీ భర్త వీర్యకణాలు ఎలా ఉన్నాయండి? నార్మల్ ఉన్నాయని చెప్పారు. నార్మల్ ఉన్నాయి అన్నారు. ఓకే, మీకు నెలసరి అది సరిగ్గా వస్తుందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వేరే ఇబ్బందులు? ఏమి లేవు, కానీ ఇప్పుడు 40 days అవుతుంది, ఇంకా డేట్ కాలేదు. ఓకే. టెస్ట్ చేయించలేదు, కానీ నాకు వైట్ అవుతుంది. టెస్ట్ చేయిస్తే చేయించలేదు ఇంకా. ఓకే. ఓకే అండి, ఇంకొక 10-20 రోజులు వెయిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెయిట్ చేసిన తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత ఒకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చిన్నది చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. ఆ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నాక ఒకవేళ నెగిటివ్ వస్తే డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలండి. ఎందుకంటే ఒకవేళ లోపల హార్మోన్ ఇరెగ్యులారిటీ కానీ లేకపోతే పీసీఓడి, నీటి బుడగలు, ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నెలసరి అనేది లేట్గా రావడం ఇట్లా సమస్య చూస్తూ ఉంటాం. కాబట్టి కొన్ని రోజులు అయిన తర్వాత పరీక్ష చేయించుకున్నాక ఒకసారి ఓల్డ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఒకసారి దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి. రిపోర్ట్స్లో ఏమీ తేడా లేకపోయినా కొన్నిసార్లు జన్యుల ప్రభావం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్గా రావడం, లేదు అంటే రాకపోవడం, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, కొన్ని సంతానలేమితనానికి అసలు కారణాలే మనకు కనిపించవండి. సో వీటిలన్నింటినీ ఒకసారి దీర్ఘంగా చూసుకొని మనం మీ యొక్క కేసు ద్వారా కొన్ని మందులు ఇస్తే తప్పకుండా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. హిమబిందు గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారితో. మేడం, నాకు మ్యారేజ్ 3 years అవుతుంది మేడం. కొంచెం గట్టిగా చెప్పండి. హలో, మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. ఓకే.
మంత్లీ మాత్రం ఏమి నెలసరి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు మరి ప్రతి మంత్ కరెక్ట్ డేట్ 1-2 డేస్ అటు ఇటుగా వస్తుంది మేడం కరెక్ట్గా. ఓకే. మేము మ్యారేజ్ అయిన సెకండ్ ఇయర్లో డాక్టర్ దగ్గర మెడిసిన్ అట్లా మామూలుగా చెకప్ చేయించుకున్నాం అంటే అప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు అన్నారు మేడం. ఓకే. కాకపోతే అది ఎండోమెట్రియం థిక్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది 4th-16th డేలో అని చెప్పారు మేడం. ఓకే. అది అంటే ఆ తర్వాత మళ్ళీ మెడిసిన్ అయితే ఆపేసాం మేడం, కానీ ఇప్పటి వరకు అయితే కన్సీవ్ అవ్వలేదు మేడం. అంటే ప్రాబ్లం ఓకే. దేనిలో చెప్పగలరా మేడం? ఓకే. ఓకే. హస్బెండ్ రిపోర్ట్ అంతా బాగానే ఉందండి? అంతా బాగానే ఉంది మేడం. ఓకే అండి. సో మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని రావాల్సి ఉంటుందండి. ఒకసారి రిపోర్ట్స్ చూడాలి. మీకు కూడా అంత అవగాహన ఉన్నట్టుగా అనిపించట్లేదు. అసలు రిపోర్ట్స్ ఏం చేయించారు, అన్నీ నార్మల్ ఉన్నాయంటున్నారు, అందులో ఉండాల్సిన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అంటే స్కాన్ కానీ లేదు అని అంటే వీటిలో ఫాలిక్యులర్ స్టడీ అంటారు. అండం అనేది సరిగ్గా రిలీజ్ అవుతుందా లేదా, ఒకవేళ రిలీజ్ అయినా కూడా వాటికి ఉండాల్సిన సైజ్ అనేది ఉందా లేదా అనేది కూడా ఇవి చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీని గురించి చూడాలంటే ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని, పాత రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఎండోమెట్రియల్ ప్రాబ్లం ఉందంటున్నారు, అది ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ అనేది వంశపారంపర్యంగా కూడా లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం, కారణాలు లేకపోయినా కూడా పిల్లలు పుట్టకపోవడం అనేది కూడా సమస్యగా ఉంటుంది. ఫస్ట్ మీ ఇరువురికి కూడా కొంచెం కౌన్సిలింగ్ కూడా అవసరం పడుతుందండి. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనేది రిపోర్ట్స్ తీసుకొని మా వద్దకు వస్తే కనుక మీకు సైకలాజికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదు అని అంటే మీ యొక్క కలయికలో ఏదైనా సమస్య ఉందా, లేదు అని అంటే మీ యొక్క అండ సంచిలో ఏదైనా సమస్య ఉందా, ఇవన్నీ కూడా మనం చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తే కానీ మీ ప్రెగ్నెన్సీ అనేది సాధ్యం కాదండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి రామచంద్రన్ గారు, చెప్పండి ప్రాబ్లం ఎవరికి? నమస్తే మేడం, సారిక గారు. నేను తౌట రామచంద్రన్, జైత్యాల నుంచి మాట్లాడతాను మేడం. చెప్పండి. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే XY XX 2 క్రోమోజోములు విడుదలవుతాయి కదా మేడం, ఏదైనా ఒకటి అయితే XX అయితే స్త్రీలింగంగాను, XY విడుదలైతే పురుషలింగంగాను పిండం అభివృద్ధి చెందుతుంది. అలాంటప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే మేము XY క్రోమోజోమ్ విడుదలయ్యే విధంగా కొన్ని మందులు ఇస్తామని కొందరు మోసం చేయడం జరుగుతుంది. ఇది సమంజసమా, ఇది జరుగుతుందా, ఈ విధంగా మెడిసిన్ ఉన్నదా అని మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాను మేడం. నాకు తెలిసినంత వరకు అట్లాంటి మందులు అయితే ఎక్కడా లేదండి. అటువంటి విని మోసపోవద్దు, అలాంటిది అనేది జరగదు. అసలు XX వస్తుందా XY వస్తుందా అని దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదండి. కలిసిన తాను బట్టి, కలిసిన సందర్భాన్ని బట్టి కూడా అది నేచర్ ఇచ్చే, ప్రకృతి ఇచ్చే ఒక గిఫ్ట్ అండి సంతానం అనేది. సో ఇది ఒక మందుల ద్వారా కానీ లేకపోతే ఇంకేదో ద్వారా కానీ ఇది సాధ్యమైతే కాదండి. ఓకే అండి, అసలు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్, ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? తప్పకుండా అండి. సో మిగతా వాటిలన్నిటిలో మిగతా సమస్యలు అంటే థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు కానీ, సో బ్యాక్ పెయిన్స్ కానీ, ఇలాంటి ఎన్నో సమస్యలు మనం ఎక్కువగా చూస్తున్నాం. అన్నిటిలోకి సంతానలేమిత అనేది ఒక ప్రత్యేక సమస్య. ఇది చాలా బాధాకరం. ప్లస్ రోజులు పెరిగే కొద్దీ కూడా ఛాన్సెస్ అనేది తక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో మిగతా వాటికైతే శారీరకంగా మనం మందులు ఇచ్చినా కూడా రిలీఫ్ వస్తుంది. కానీ ఇన్ఫర్టిలిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ఫర్టిలిటీ అనేది కేవలం ఒక మెకానికల్ ఇష్యూ అయితే కాదండి. సో దీంట్లో వాళ్ళ యొక్క సమన్వయం ఎట్లా ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇంట్లో సమస్యలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం సైకలాజికల్ ఆస్పెక్ట్లో కూడా మనం చూసుకుంటూ, శారీరకంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటూ, ప్లస్ భార్యలో భర్తలో కూడా 30% సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇందులో వైఫ్లో ఎక్కువ ప్రాబ్లం ఉందా, హస్బెండ్లో ప్రాబ్లం ఉందా అనేది కూడా మనం నిర్ధారణ చేసుకోవాలి. సో నిర్ధారణ చేసుకుంటూ వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది మనం ఇస్తే కనుక తప్పకుండా కొద్దిపాటి కాలంలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అందజేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో పద్మరావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం ఎవరికి తెలుసుకోవాలనుకుంటున్నారు? లేదు, మా మిస్సెస్ ఆల్రెడీ నేను ఎట్లా మేడంతో మాట్లాడాము ఒకసారి, సునీత మేడం అని హోమియోకేర్ ఇంటర్నేషనల్ తోటి. ఓకే. అయితే మేడం ఆల్రెడీ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ చేశారు, కానీ ఎందుకంటే అది రెక్టిఫైడ్ కాలేదు ప్రాబ్లమ్. ఓకే. 1.5 year కోర్స్ కూడా వాడాను ఆల్రెడీ హోమియోకేర్ మాసప్ ట్యాంక్ లో. ఓకే అండి, అయితే ఒకసారి మీది రిపోర్ట్స్ చూడాల్సి ఉంటుందండి. ఎందుకు రెక్టిఫై కాలేదు అంటే అసలు ప్రాబ్లం ఏంటనేది నాకు సరిగ్గా అర్థం కాలేదండి. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది, సైకలాజికల్ ప్రాబ్లమా లేదంటే శారీరక ప్రాబ్లం ఉందా అనేది నాకు క్లియర్గా లేదు. ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని మన దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ కానీ లేదంటే మాసప్ ట్యాంక్ బ్రాంచ్కి కూడా మీరు రావచ్చండి. నేను అక్కడ అందుబాటులో ఉంటాను. ఒకసారి అక్కడికి వచ్చి మాకు రిపోర్ట్స్ చూపించండి, దాన్ని బట్టి నేను మీకు క్లారిఫై అనేది చేయడం జరుగుతుంది. అంటే మీకున్న సమస్య చిన్నదా, పెద్దదా, జరిగేదా, తగ్గేదా, తగ్గనిదా అనేది కూడా మనం రిపోర్ట్స్ చూసాక కానీ నేను చెప్పడానికి అవకాశం ఉండదండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో సతీష్ గారు, చెప్పండి ప్రాబ్లం ఎవరికి? భార్య. ఓకే చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
మేడం చెప్పండి. మేడం మా పాప 2 సంవత్సరాలు అవుతుంది. ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పండి. మా పాప పుట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ, మళ్ళా మా పాప పుట్టి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. చెప్పండి. మళ్ళా ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెంట్ అయిపోలేదు మేడం. ఓకే, ఇంకా ఇంకేమైనా సమస్య ఉందా? మేడం సరే అండి. కొంతమందికి ఇది పిల్లలు పుట్టిన తర్వాత కూడా దీన్నే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఆల్రెడీ ఒక బేబీ ఉన్నా కూడా తర్వాత గర్భసంచిలో మళ్ళీ ఈ పీసీఓడి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేదు అంటే మీ యొక్క వీర్యకణాల పరీక్ష కూడా మళ్ళీ ఒకసారి మనం చేయించాల్సి ఉంటుందండి. మీరు 2 years అయిపోయింది అంటున్నారు. తర్వాత మన రోజులు పెరిగే కొద్దీ కూడా సమస్యలు అనేది ఒకవేళ లేకపోయినా మళ్ళీ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది, వచ్చినా ఏమైనా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి మీరు వీర్యకణాల పరీక్షను మీ ఆవిడకు ఒకసారి చిన్న స్కాన్ అనేది చేయించండి. దాంట్లో ఏమైనా తేడాలు ఉంటే కనుక మనం నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే డాక్టర్, ట్యూబర్ బ్లాక్ అని అంటూ ఉంటారు. ట్యూబర్ బ్లాక్ అనే ప్రాబ్లం ఉంది అని, అసలు ఇది రావడానికి రీజన్ ఏంటి? సో ముఖ్యంగా మన యొక్క గర్భసంచి అమరిక మనం చూసినట్లయితే అది మధ్యలో ఒక సంచిలా ఉంటుంది, చివరిలో ఒక ట్యూబ్ ఉంటుంది, అన్ని యొక్క అండపు సంచి అనేది ఉంటుంది, అందులో అండాలు అనేది ఉంటుంది, మళ్ళీ ట్యూబ్ ఇది కలగలిపి ఒక గర్భసంచి అమరిక అనేది మనం చెప్తూ ఉంటాం. ఇందులో సమస్య గర్భసంచిలో ఒకవేళ కణుతులు లియోమయమా కానీ ఎడినోమయమా అని ఏదైనా ట్యూమర్స్ అట్లా ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. లేదు అంటే ట్యూబ్స్ బ్లాక్, ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఒకవేళ ఆ ట్యూబ్స్లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతుంది. లేదు అండపు సంచిలో ఈ నీటి కణుతులు ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతుంది. అందుకనే మన సమస్య అసలు ఎక్కడ ఉంది అనేది మనం చూసుకుంటాం, అది స్కాన్ ద్వారా మనకు తెలుస్తుంది. యూజువల్గా ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చి రెండోసారి ప్రెగ్నెన్సీ రాకపోవడం వాళ్ళకి ఎక్కువగా అబార్షన్స్, ఐపిల్స్ కానీ ఏదైనా మెడికేటెడ్ మెడిసిన్స్ వాడి అబార్షన్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువగా ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అవడం సాధారణంగా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఉన్న వాటిల్లో 80% వరకు పీసీఓఎస్ ప్రాబ్లం అయితే ఒక 10% మాత్రమే ట్యూబల్ బ్లాక్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామండి. వీటిని క్లియర్ చేయొచ్చు, కాకపోతే వాటి శాతం ఎంత ఉంది, ట్యూబల్ బ్లాక్ మొత్తంగా ఉందా, ఒక ట్యూబ్ ఉందా, ఇంకో ట్యూబ్ ఉందా అనేది మనం అన్నీ చూసుకొని వాళ్ళకి ఇన్ఫెక్షన్, టార్చ్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇవి బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది, ట్యూబర్క్లోసిస్ ఉన్నా కూడా బ్లాక్ ఉండే అవకాశం ఉంటుంది. సో కారణాలు చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తే కనుక రిలీఫ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి అందుబాటులో ఉంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.